ప్రియా, ఎందుకలా మాట్లాడావు శేఖర్? ఐఎమ్ సారీ. అక్కడ అందరి ఒపీనియన్ కూడా నీకు వ్యతిరేకంగానే ఉంది. అలాంటప్పుడు నువ్వైనా సపోర్ట్ చేయాలి కదా, నువ్వు కూడా. అందుకే బాధగా ఉంది. మన మీద అభికి బ్యాంకేసుకున్న నమ్మకం నీకు లేనందుకు నాకు బాధగానే ఉంది ప్రియా. నమ్మకాలతో కంపెనీలు నిలబడావు శేఖర్. 10 సంవత్సరాలు మనల్ని మనం మర్చిపోయి కష్టపడాలి. ఈలోగా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఇన్నాళ్ళు ఇంత ధైర్యం ఉన్నావు, ఏమైంది నీకు? సడన్ గా చిన్నపిల్ల భయపడుతున్నావు. నాకు నీలా ప్రశాంతంగా ఆలోచించడం చేత కాదు శేఖర్. చీమంటే భయపడే చిన్నపిల్లల్ని చూసి నేను నవ్వుకోలేను. వాళ్ళ పసితనాన్ని, భయాన్ని అర్థం చేసుకుంటాను. అంటే నేను నిన్ను అర్థం చేసుకోలేదంటావా? ఏమో, కానీ ఇంకా 10 ఏళ్ళు ఇలాగే టెన్షన్ పడ్డం నాకు ఇష్టం లేదు. అయినా నేను చేసిన దాంట్లో తప్పే ఉంది శేఖర్. ఇప్పటిదాకా ఉన్న షేర్ హోల్డర్స్తో పాటు ఇప్పటి నుంచి కొత్తగా అభి కూడా ఉంటాడు. దానివల్ల నష్టం ఏంటి? అఫ్ కోర్స్ నా నిర్ణయం అందరికీ నచ్చాలని లేదు. నచ్చిన వాళ్ళు నాతో ఉంటారు, నచ్చకపోతే